అదే సార్ నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒక సినిమా సభలో ఎవరన్నా మాట్లాడితే నేను చేయొద్దు అన్ను. వీళ్ళు సినిమా చూడకపోతేనే 40% ఆఫ్ ఓటింగ్ ఉన్నవాళ్ళు, అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ప్రేక్షకులు సినిమా చూడరు. అక్కడే ఫ్లాప్ అయిపోయింది. అంటే మీరు చూడకుండా నిరాకరణ చేస్తేనే సినిమా ఫ్లాప్ అయింది. కానీ హ్యాష్ ట్యాగ్ పెట్టి బ్యాన్ చేసి అంతలా సర్క్యులేట్ చేయడంలో చూపించే శ్రద్ధ అండ్ అంత అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అవి ప్రజల విషయాల్లోకి వచ్చేటరికి, అంటే ఒక రైతు సమస్యల విషయంలో అవ్వచ్చు, యూరియా విషయంలో అవ్వచ్చు, కాలేజీల ప్రైవేటీకరణ అవ్వచ్చు, ఇలాంటి విషయాల్లో ఆ స్థాయిలో పోరాడుతున్నారా? అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా, 1-2 ఇన్సిడెంట్స్. ఆ తర్వాత ఇంకో ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది, అంటే నేను జనరిక్గా చెప్పట్లేదు సార్, నేను పర్టికులర్గా స్పెసిఫిక్గా సోషల్ మీడియా విభాగంలో పనిచేసే వాళ్ళని, పని చేయకపోయినా అంటే ఆ విభాగంలో పదవి లేకపోయినా స్వచ్ఛందంగా రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళని నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ పోస్టులన్నీ స్టడీ చేసిన తర్వాత చూస్తున్నాం మేము. సో యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ వీ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ ఆన్ దట్ ఏరియా. ఎగ్జామినేషన్ కూడా చేసాం. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూతానండి. ఒక పర్టికులర్ వ్యక్తి ఉన్నాడు, అతను హార్డ్ కోర్ టీడీపీ అనుకుందాం. హార్డ్ కోర్ టీడీపీ అతను, లేదు హార్డ్ కోర్ జనసేన అతను వైఎస్ఆర్సీపీని రోజు నిందిస్తూనో కొన్ని తప్పులు ఎత్తుకో పోస్టులు పెడుతున్నాడు. ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు లేక ఒక న్యూట్రల్ ఓటరు రోజు చూస్తున్నా కూడా, న్యూట్రల్ ఓటర్ ఏమో అతను టీడీపీ అతను కాబట్టి వీళ్ళని బ్లేమ్ చేస్తున్నాడు అని వెయిట్ చేస్తున్నాడు. సానుభూతి పడి అసలు పట్టించుకోడు, ఓకే ఇతను టీడీపీ అతను టీడీపీ కోసం మాట్లాడుతున్నాడు, వెరీ క్లియర్. కానీ ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్దాం, ఇతను రోజు వైఎస్ఆర్సీపీ గొప్పతనాల గురించి పోస్టులు పెడుతున్నాడు. నేను వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు అనుకుందాం, లేదు నా పక్కన ఉన్న అతను ఒక న్యూట్రల్ ఓటర్ అనుకుందాం. న్యూట్రల్ ఓటర్ ఎలాగో ఓకే వైఎస్ఆర్సీపీ పార్టీ అతను కాబట్టి ఫేవర్గా పెట్టుకుంటున్నాడు, తనకు సంబంధం లేదు. సానుభూతి పడుగా నేనేమనుకుంటాను, అబ్బా ఇతను చాలా కష్టపడుతున్నాడు, పార్టీ కోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ప్రతిరోజు 10 పోస్టులు పెడుతున్నాడు, పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాడు, నేను అతన్ని ఫాలో అవడం స్టార్ట్ చేశాను. ఆల్ ఆఫ్ సడన్ ఈ పార్టీ నాలాంటి వాళ్ళకి విలువ లేదు, మాలాంటి వాడిని ఎవడు పట్టించుకోడు, ఏం ఉపయోగం, ఈ పార్టీలో ఉండేం ఉపయోగం, ఎప్పటికీ బాగుపడదు, ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి రాసేస్తాడు. బరస్ట్ అయిపోయి ఒకరోజు ఎవరి మీద కోపమో తెలియదు, అది బరస్ట్ అయి తన వాల్ మీద తన ఫేస్బుక్ పేజ్లో ఒక పోస్ట్ పెట్టేస్తాడు. ఇప్పుడు రోజు అంటే నేను అతను చేసినంత వరకు నేను చేయలేను, నేను కేవలం సానుభూతి పడిని, అతను ఫాలో అవుతున్నా, అతను పెట్టే పోస్టులు ఎన్ని ఫాలో అవుతున్నా, రోజు చూస్తూ అబ్బాయి ఇతను చాలా కష్టపడుతున్నాడు, ఇది నా ఒపీనియన్. ఆల్ ఆఫ్ సడన్ ఈ పార్టీలో నాకే విలువ లేదు అని అతను పోస్ట్ పెట్టిన తర్వాత, అంత కష్టపడుతున్న వ్యక్తికే విలువ లేకపోతే ఇప్పుడు నాలాంటి సానుభూతి పడు పరిస్థితి అండి.